రమ్య ఆఫీస్ ప్యాక్ పెట్టుకుంటారు. వద్దు బండిలో వద్దు, నా స్కూటీ అప్పుడు తీసుకో అమ్మ, స్కూటీ నీదే. అలాగే బాబోయ్ ఇది కూడా క్యూట్ బ్యాగ్. ఓయ్ నిన్నే లైఫ్ లో ఉండాలి కొంచెం థ్రిల్. టెన్షన్ పడకు మామా, జస్ట్ చిల్. గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బర్త్డే గిఫ్ట్ వ్లాగ్ పెడతానని చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దాట్. అన్పాకింగ్ గిఫ్ట్ వ్లాగ్ ఇప్పుడు రాబోతుంది. దానికి ముందు ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి, ఈ 21 గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చారు, ఫోన్ ఎందుకు ఇచ్చారు, ఫోన్ కోసం నేను అంత ఎమోషనల్ అవ్వాల్సిన పని ఏమి ఇచ్చింది. 21 గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చారంటే, ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి నా బర్త్డే అస్సలు బాగా జరగట్లేదు. బర్త్డే విషెస్ వస్తున్నాయి కానీ ఆ 2 years లో ప్రతిసారి నా బర్త్డే కి సెమ్ ఎగ్జామ్ వస్తుంది. సో బర్త్డే రోజు ఎగ్జామ్, అది ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? దానికోసం రోజంతా చదవడం, 1 day బ్యాటింగ్. మేము కూడా అంతే, ఎగ్జామ్ రాసి వచ్చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. 2 years నుంచి నేను బర్త్డేకి ఏడుస్తూనే ఉన్నాను ఏదో ఒక విధంగా. ఎగ్జామ్ అవనివ్వండి, పర్సనల్ ఇష్యూ అవనివ్వండి, ఏదైనా కానీ. ఈ బర్త్డేకి 21st బర్త్డేకి మా మమ్మీ ఒక గట్టిగా నిర్ణయం తీసుకుంది, ఎలాగైనా ఈ బర్త్డే దానికి బెస్ట్ ఇవ్వాలని. అండ్ సెకండ్ వన్, ఫోన్. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు ఐఫోన్ కావాలి ఫర్ కెమెరా క్వాలిటీ. సో ప్రాచీకి ఫోన్ ఇచ్చారు. ఇద్దరికి అది మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే తను వీడియోస్ తీసుకోవాలి, నేను వీడియోస్ తీసుకోవాలి, అండ్ నేను వ్లాగ్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫోన్ కోసం ట్రై చేశారు, అండ్ ద ఫోన్ కోసం నేను అందుకే అంత ఎమోషనల్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. బర్త్డే గిఫ్ట్స్ లో ఏమున్నాయి, అసలు ఏమి ఇచ్చారో తెలుసుకోవాలంటే లెట్స్ సీ దట్. 21st బర్త్డే కోసం నా ఫ్యామిలీ నా కోసం ఇచ్చిన గిఫ్ట్ ఇది, అండ్ మై ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఆ గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ గిఫ్ట్ ఫ్లవర్ బొకే అమౌంట్ తరపు నుంచి కత్తిరించండి. రమ్య తీసిలే, అది తీసి కింద పెట్టు. చూపిస్తాను. ఈ గిఫ్ట్ నా ఫ్రెండ్ రోహిత్ ఇచ్చాడు, దిస్ ఫ్రేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గిఫ్ట్ నాకు దొరకలేదు. ఏది రమ్య? అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తున్నానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? కట్ చేస్తా తర్వాత. ఫస్ట్ మనకి వినాయకుడు వచ్చారు. తాత్య, వావ్, మన గణపతి తాత్య గణపతిని ఇచ్చారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటున్నాయి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్, ఎండి పట్టీలు బయటికి ఇంకా చిన్ని చిన్ని పాదాలకి. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఇంకా చిన్ని చిన్ని పాదాలకి మంచి మంచి వెండి పట్టీలు మా అమ్మ కొడుకు వచ్చింది. అసలు అది బాగున్నాయి. ఏం ప్యాకింగ్ తో వచ్చింది? ఇది ప్యాకింగ్ లేకపోతే గిఫ్ట్ అంటే ఒకటి అర్థం. అదే గిఫ్ట్. ఏంటి మమ్మీ ఎవడు? ప్యాకింగ్ అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇచ్చేది ఇది? ఎండ కాబట్టి. ఎండ కోసం ఎండ కోసం మా సుశాంత్ నేను ఇలా ఆడలాగా నేను ఇలా అవ్వకూడదని ఇది నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చాలా చల్లగా చాలా నెక్స్ట్ గిఫ్ట్ వెళ్ళిపోదాం. ఫోర్త్ గిఫ్ట్ ఇదేమని సార్ చెప్తారా?
సుశాంతే. ఇప్పుడు ఇలాంటి తమ్ముడు ఉంటే అక్క సంతోషంగా ఉంటుందా చెప్పండి. అది నీకు అక్క తమ్ముడు అప్పుడు. కొన్ని ఏదోటి వదిలి ఉంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. కొనిసాం. ఇది ఎవరు ఇచ్చారు? సుశాంతే. ఎంత క్యూట్ గా ఉన్నాయి. నా హెయిర్ ఇలా అవ్వకుండా మంచిగా ఉండాలని నా తమ్ముడికి అదేదో అవుతాలే మా మరిది గారు ఇచ్చారు. మంచి థ్యాంక్ యూ సో మచ్. మరిది గారు ఇటు చూడరా. మరిది గారు మంచి నెక్స్ట్ అయితే అది సాయి ఇచ్చాడు. వాచ్ పెద్ద మరిది గారు ఇచ్చారు. అది మా పెద్ద మరిది గారు ఇచ్చారు. ఇప్పుడే తీసుకెళ్లారు. అలా నా మోలు కూర్చున్నారు. మీరు ఎలా కనిపిలే. నీకు సిగ్గూడా ఉందంటరా. వావ్ చాలా చాలా బాగుంది. సెవెంత్ గిఫ్ట్ చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీకు నా ముద్దులు. అక్కలద్దమ్మా. టీ చదువుతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచే చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. ఇదైనా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ నాలాగా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బండిలో ఏదో నా ఆఫీస్ బ్యాగ్ పెట్టుకుంటారు. వద్దు బండి కావాలి. నా స్కూటీ. అప్పుడు తీసుకో అమ్మ. స్కూటీ నీదే. ఏంటిది? అదేంటో కూడా తెలీదా? సారీ ఏమంటుంది నాకే తెలియదు. మైక్రోఫోన్ గైస్ మీతో ఇంకా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ మీతోనే ఉండడానికి నా కోసం మైక్రోఫోన్ ఇచ్చారు సంతుబాబాయ్. సంతుబాబాయ్ ఎక్కడా? మన జిమ్ బ్రో సంతుబాబాయ్ ఇచ్చారు. గైస్ టంబ్లర్ టంబ్లర్ అది ఆర్డర్ 15 గిఫ్ట్. సో మచ్. ఇక్కడ నుంచి హాయిగా నిద్రపోతాను. అలాగే. బాబోయ్ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇది కూడా క్యూట్ బ్యాగ్ ఫస్ట్ గిఫ్ట్. ఐఫోన్. మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇష్టపడి ఐఫోన్ గురించి ఇచ్చారు. ఈ ఫోన్ ఇంకా వీడియోస్ తీస్తూ మీకు దగ్గర అవుతాను. ఇవ్వండి నా బర్త్డే గిఫ్ట్స్. మధ్యలో కొన్ని క్లిప్స్ కట్ అయిపోయాయి ఎందుకంటే ప్రాచీ ఫోన్ స్టోరేజ్ అయిపోయింది కాబట్టి.
సో దిస్ ఇస్ అంతే అండి. ఈ రోజుతో బర్త్డే వ్లాగ్ అయిపోయింది, బర్త్డే గిఫ్ట్స్ అయిపోయింది. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ కంటెంట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. లెట్స్ సీ దెన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యంగ్.